ఈ వీడియోలో బీకామ్ థర్డ్ సెమ్ బిజినెస్ స్టాటిస్టిక్స్లో స్కోరింగ్ టాపిక్స్ చెప్తున్నా. ఫస్ట్ టాపిక్ వచ్చేసి కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. ఈ టాపిక్ నుంచి పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. మీరు చూడొచ్చు ఈ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్లో. చూడండి, ఈ క్వశ్చన్ పేపర్లో ఇక్కడ ఇచ్చాడు, ఈ క్వశ్చన్ పేపర్లో ఉంది, ఇందులో ఉంది, ఇక్కడ అండ్ హియర్. మనకి 5th యూనిట్ కొరిలేషన్ నుంచి కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ నుంచి ఒక ప్రాబ్లం వస్తుంది. ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ నుంచి ఒక ప్రాబ్లం వస్తుంది. మీరు ఏ టాపిక్ కన్నా ప్రిపేర్ అవ్వచ్చు. సో మెయిన్గా ఈ కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ టాపిక్లో ఈ ప్రాబ్లం చేయాలంటే మనం 2 ఫార్ములాస్ తీసుకోవచ్చు. అవేంటంటే చూడండి, ఇదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా. మెయిన్గా తీసుకోవాల్సింది ఈ ఫార్ములా. ఈ ఫార్ములా ఎప్పుడు తీసుకుంటామంటే మనకు ఇచ్చిన ప్రాబ్లంలో న్యూమరికల్ వాల్యూస్ స్మాల్ నెంబర్స్ అయితే తీసుకుంటాం. అదే కొంచెం బిగ్ నెంబర్స్ లైక్ 30 అబోవ్ 30, 40, 50 అలాంటివి వస్తే మనం ఈ ఫార్ములా తీసుకుంటాం. సో ఈ వీడియోలో నేను ఈ ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ ఈ ప్రాబ్లం చూసుకుంటే ఇందులో వాడిచ్చిన వాల్యూస్ చిన్నగా ఉన్నాయి. సో మనం ఫస్ట్ డిస్కస్ చేసిన ఫార్ములా యూజ్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ ఫార్ములా ఏంటి? n ఇంటూ సమ్మేషన్ xy మైనస్ సమ్మేషన్ x ఇంటూ సమ్మేషన్ y డివైడెడ్ బై రూట్ ఓవర్ n ఇంటూ సమ్మేషన్ x స్క్వేర్ మైనస్ సమ్మేషన్ x హోల్ స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ n ఇంటూ సమ్మేషన్ y స్క్వేర్ మైనస్ సమ్మేషన్ y హోల్ స్క్వేర్. సో మనకి ఇక్కడ ఈ ఫార్ములా వచ్చిందంటే మనం సమ్ అంతా ఈజీగా చేసేయచ్చు. సో ఫస్ట్ మనకి ఇక్కడ కావాల్సిన వాల్యూస్ n అంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. సో ఇక్కడ మనకి ఎన్ని రోస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. సో n ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ సమ్మేషన్ xy. సమ్మేషన్ xy ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? x ఇంటూ y చేసి ఫస్ట్, తర్వాత దాన్ని సమ్మేషన్ చేస్తే సమ్మేషన్ xy వస్తుంది. తర్వాత సమ్మేషన్ ఆఫ్ x వేరియబుల్స్ అన్నీ యాడ్ చేయాలి. సమ్మేషన్ y వేరియబుల్స్ అన్నీ యాడ్ చేయాలి. అండ్ ఇక్కడ సమ్మేషన్ x స్క్వేర్ అంటే x స్క్వేర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి టోటల్ చేయాలి. సేమ్ అట్లానే y స్క్వేర్. సో ఫస్ట్ x వాల్యూస్ ఏమి ఇచ్చాడు మనకి? 3, 4, 6, 7, 10. y వాల్యూస్ 9, 11, 14, 15, 16. మనకి ఇక్కడ ఫస్ట్ కావాల్సింది xy. సో xy అంటే x ఇంటూ y. సో 3 ఇంటూ 9 27, 4 ఇంటూ 11 44, ఇది 84, ఇది 105, ఇది 160. ఇప్పుడు సమ్మేషన్ xy ఏమవుతుంది? 420. నెక్స్ట్ మనకి ఇక్కడ సమ్మేషన్ x అండ్ సమ్మేషన్ y కూడా కావాలి. సో సమ్మేషన్ x ఈజ్ ఈక్వల్ టు 3 + 4 + 6 + 7 + 10. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 30. అండ్ సమ్మేషన్ y విల్ బి 9 + 11 + 14 + 15 + 16. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 65. నెక్స్ట్ మనకి x స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. x స్క్వేర్ అంటే x ఇంటూ x. సో ఇక్కడ 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 10 స్క్వేర్ 100. నెక్స్ట్ y స్క్వేర్ 9 స్క్వేర్ 81, 11 స్క్వేర్ 121, 14 స్క్వేర్ 196, 15 square
225. 16 square 256. సో ఇక్కడ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 16 ప్లస్ 36 ప్లస్ 49 ప్లస్ 100. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 210. నెక్స్ట్ summation y square, it is equal to 81 plus 121 plus 196 plus 225 plus 256. It is equal to 879. సో ఇక్కడ మనకి కావాల్సిన వాల్యూస్ అన్నీ వచ్చినాయి. అది ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. n అంటే 5 ఇంటూ సిగ్మా xy ఎంత 420 మైనస్ ఇక సిగ్మా ఎక్స్ 30 ఇంటూ సిగ్మా వై 65 డివైడెడ్ బై నెక్స్ట్ రూట్ ఓవర్ n అంటే 5 ఇంటూ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ ఎంత 210 మైనస్ ఇక్కడ సమ్మేషన్ ఎక్స్ హోల్ స్క్వేర్, సమ్మేషన్ ఎక్స్ ఎంత 30, సో 30 హోల్ స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ n అంటే 5 ఇంటూ సిగ్మా వై స్క్వేర్ 879 మైనస్ సమ్మేషన్ వై హోల్ స్క్వేర్, సమ్మేషన్ వై ఎంత 65 హోల్ స్క్వేర్. ఇట్ ఈస్ ఈక్వల్ టు 2100 మైనస్ 30 into 65, it is equal to 1950 divided by root over 150 into root over 170. It is equal to 150 divided by 150 into 170 equal to 25,500 root of it. సో దీని వాల్యూ సంథింగ్ డెసిమల్ వచ్చింది. సో దాన్ని ఇంతో డివైడ్ చేస్తే సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0.94. సో ఇది ఆన్సర్. సో ఇట్లా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుని ఈ వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ పార్ట్ కంప్లీట్ చేస్తే చాలు. మీకు 12 మార్క్స్ ఈ ఒక్క సమ్ నుంచే వస్తుంది. సో ఈ ఫార్ములా ఎక్కడ అప్లై అవుతుందని స్మాల్ నెంబర్స్ ఉన్నప్పుడు అప్లై చేయండి. బిగ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఇది అప్లై చేస్తే మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా ఎక్కువైపోయి మళ్ళీ లాస్ట్కి కన్ఫ్యూజ్ అయిపోతారు. సో దానికి సెపరేట్ వేరే ఫార్ములా యూస్ చేయాలి. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. Don't forget to subscribe my channel.